పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు. ఈ వార్త వ్యాప్తి చెందిన వెంటనే, స్థానిక మీడియా దేశంలోని మొట్టమొదటి రోబోట్ ఆత్మహత్యకు సంతాపం తెలిపింది. సివిల్ సర్వెంట్ రోబో గత వారం 2 మీటర్ల మెట్లపై నుండి పడిపోయిన తర్వాత అది స్పందించలేదని, అనంతరం అది పనికిరాకుండా పోయిందని గుమి సిటీ కౌన్సిల్ తెలిపింది. భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉన్న మెట్ల వద్ద రోబోట్ ధ్వంసమై కనిపించింది. అయితే రోబో పతనానికి గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. రోబో అధికారి ముక్కలను సేకరించామని, వాటిని కంపెనీ విశ్లేషిస్తుందని సిటీ కౌన్సిల్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించగా, రోబో పడిపోయిన తర్వాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచం ఇప్పుడు రోబోట్ ఆత్మహత్య యొక్క మొదటి కేసును నమోదు చేసినప్పటికీ, రోబోట్ ఇలా ఎందుకు చేసిందో అర్థం చేసుకునే పనిలో పడింది. ఈ రోబోట్ అధికారి ప్రతిరోజూ పత్రాలను అందించడంలో సహాయం చేశారని, నగర ప్రమోషన్లో సహాయం చేశారని, స్థానిక నివాసితులకు సమాచారాన్ని అందించారని నగర అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా, రోబోట్ అధికారికంగా సిటీ హాల్లో భాగం. రోబోట్ అధికారి శ్రద్ధగా పనిచేశారని గుమి సిటీ కౌన్సిల్ అధికారి పేర్కొన్నారు. పరిపాలనా ప్రయోజనాల కోసం ఉపయోగించిన రోబోట్ను ఆగస్టు 2023లో నియమించారు. రోబోట్ ఆఫీసర్ను కాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ అయిన బేర్ రోబోటిక్స్ తయారు చేసింది. నివేదికలను విశ్వసిస్తే, రోబోట్ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసింది. దాని స్వంత పౌర సేవా అధికారి కార్డును కలిగి ఉంది. గుమి సిటీ కౌన్సిల్ రోబోట్ యొక్క ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, ఇది ఇతర రోబోల మాదిరిగా కాకుండా ఒక ఎలివేటర్ను పిలుస్తుంది. 24 గంటలు పనిలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంతలో రోబోట్కు పనిభారం చాలా ఎక్కువ కావడం వల్ల ఆత్మహత్య చేసుకుందని ప్రజలు ఊహించారు. రోబో పని కారణంగా ఒత్తిడికి లోనైనట్లు భావిస్తున్నారు. విరామాలు లేవు, సెలవులు లేవు, ప్రయోజనాలు లేవు. రోబోట్లకు యూనియన్ అవసరమని నెటిజన్లు ఎక్స్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. రోబోలు కూడా ఒత్తిడి, ఆత్మహత్య వంటి మానవ భావోద్వేగాలకు బాధితులుగా మారగలవా మరి? ఈ సంఘటన రోబోటిక్స్ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది.